తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి భక్తులు ప్రత్యేక అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన దువ్వూరు జనార్దన్ రెడ్డి, అనితా పార్థు, కృష్ణమోహన్ రెడ్డి, విమజ సౌజన్యమ్మలు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 డిసెంబర్ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం 2 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ మూడో ఏడాదిలో అడుగుపెట్టడం జరిగిందని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవ సమితి అల్లం రమణయ్య తెలిపారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాక విజయభాస్కర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పండగ సాయి, సుధాకర్, స్వామి, శ్రీరామ్, సుధాకర్, నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, రామయ్య, ఆలయ పూజారి కొసిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతి కోటమ్మ తల్లి దేవతాయ దేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. తిరుపతి జిల్లా తిరుపతి కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి ఎంతమందినో కొన్ని వేల మందిని ఆదరిస్తూ ఆమె లీలలు చూపిస్తూ ఎంతమందినో బుధవందడుతూ ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళుతూ ఎంతమందో రోగుల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తూ నిరుపేదల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తూ ఎంతమందో ఉద్యోగం లేని వాళ్ళని ఉద్యోగం ఇప్పిస్తూ పెళ్లి కావాల్సిన వాళ్ళ పెళ్లి చేస్తూ సంతానం లేని వాళ్ళకి సంతానం అందజేస్తూ ఉన్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. ఆమె ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల సహకారంతో ప్రతి శుక్రవారం ఎంతో చక్కగా ఈ భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దొరువుకట్ట వాస్తవ్యులు దువ్వూరు జనార్దన్ రెడ్డి గారు, అనిత గారు, పార్థు, కృష్ణమోహన్ రెడ్డి గారు, విమలా గారు, వైష్ణవి, సౌజన్యమ్మ గారు ఇలా దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దాతలు, వడ్డించిన వాళ్ళు, ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ మరొకసారి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి
దాతలు ఇంకా కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి మనల్ని పొందుతూ ఎందరికో ఆదర్శం అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మని ప్రార్థన చేస్తున్నాము. 2018 కార్తీక వనభోజనాలు అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత 2021 డిసెంబర్ 24వ తేదీ నుంచి జరుగుతూ ఇప్పుడు 3వ సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ అయింది. అందువల్ల దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి అదృష్టం దొరికింది. కావున అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఆ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థన చేస్తున్నాం.